మీతో పంచుకున్న భాగం ప్రభు మనల్ని నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడు? ఏ స్థలములో నిలబెడతాడు? ఏ శిఖరం మీద నిలబెడతాడు? ఏ బండ మీద నిలబెడతాడు? ఎవరి మధ్యలో నిలబెడతాడు? ఈ విషయాలు మీతో పంచుకుందాం అనుకున్నాను. ఆ రోజు కూడా టైం అయిపోయి ఒక్క పాయింట్ మీకు చెప్పాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. కొంచెం బైబిల్ తీసుకొని నాకు కొంచెం సహాయం చేయండి. 8వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 8:3. గుమ్మముల యొద్దను యొద్దను నిలవబడి ప్రకటన చేస్తుంది. ఎవరక్కడ నిలబడింది? వీధుల్లో నిలబడిన వ్యక్తి ఎవరో? గుమ్మముల దగ్గర నిలబడిన వ్యక్తి ఎవరు? ఆ తలుపు దగ్గర నిలబడిన వ్యక్తి ఎవరు? ఆ బజార్లో నిలబడిన వ్యక్తి ఎవరు? ఏమని ప్రకటన చేస్తున్నాడు? రండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి. జ్ఞానం లేని వారులారా ఇంకా ఎంతకాలము జ్ఞానం లేని వారిగా ఉంటారు. బుద్ధి లేని వారులారా ఇంకా ఎంతకాలం బుద్ధి లేని వారిగా ఉంటారు అని ప్రకటిస్తున్నది ఎవరు తెలుసా? ఒక జ్ఞానం. జ్ఞానం ఘోషిస్తుంది, జ్ఞానం ప్రకటిస్తుంది, జ్ఞానము కేకలు వేస్తుంది. ఆ జ్ఞానము ఎవరో తెలుసా? ప్రభు అయినా యేసు క్రీస్తు వారే జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అని బైబిల్ సెలవిస్తుంది. ఈ అధ్యాయం మొదలుకొని, ఈ వచనం మొదలుకొని చాలా వచనాలు చూపించాను మీకు. ఇది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంటుంది, మీరు చూడొచ్చు. మొదటి భాగం మీరు చూడొచ్చు. ఎక్కడ నిలబెడతారన్న విషయాలు మీరు వినాలి అంటే మొదటి భాగము మీకు దొరుకుతుంది. ఎవరు నిలబడ్డారు ఆ రోజు? అబ్రహాము చిందూరు వృక్షం కింద ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు అక్కడ నిలబడి ఉండటం అబ్రహాము చూస్తాడు. బిలాం బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు, గాడిద మీద ప్రయాణం వెళ్తున్నప్పుడు ఇరుకు ద్వారములో ఒక దేవదూత నిలబడి ఉన్నాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా గత వారంలో మీతో నేను పంచుకున్నాను. ఈరోజు మొదటి మాట మీకు పంచుకున్నాను. మొదటి మాట అంతా చెప్పండి. ఏ మాట చెప్పాను? ఎక్కడ నిలబెడతాడు ప్రభు అని చెప్పాను? దేవుని మందిరములో నిలబెడతాడు. దేవుని సన్నిధిలో. ఈరోజు మీరందరూ వచ్చారంటే ఊరకే రాలా, ఆయన ప్రేరేపించాడు. మీకు పని లేదా? ఉంది. మీకు వ్యాపారం లేదా? ఉంది. ఓ పక్క ఎండ వేడిమికి వారమంతా కష్టపడి అలసిపోయిన వారు కాదా మీరు? కాసేపు రెస్ట్ తీసుకుంటే బాగుండు, మళ్ళీ మందిరానికి వెళ్తే 2-3 గంటలు అక్కడ ఉండాలి అన్న ఆలోచన లేదా? ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ప్రభుతో గడపాలి, దేవునితో ఉండాలని ఆత్మ ప్రేరేపిస్తేనే తప్ప మీరు ఇక్కడికి రాలేదు, ఇక్కడ నిలబడి దేవుణ్ణి ఆరాధించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి ఆ మాటలు. మొదటి మాట కీర్తన 24:3 వచనం. మొదటి మాట చూపించి నేను ముగింపులకి తీసుకొని వస్తాను. రెండో మాటకి వెళ్ళి 24:3. యెహోవా ఎవరు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడో? ఎవరు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడతారు? ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. ఎవరు ఆయన అతిథిగా ఉంటాడో, ఎవరు ఆయన సన్నిధిలో ఉంటారో, ఆయనతో ఎవరు సన్నిహితంగా ఉంటారో, ఆయనకు దగ్గరగా ఎవరు ఉంటారో ఆ కింద చాలా వచనాలు ఉంటాయి. అర్థమైందా? అయితే ఆ రోజు ప్రభు సన్నిధిలో నిలబడటానికి కావలసిన ధైర్యము ఎవరికి దొరుకుతుందో తెలుసా? ఆ రోజు జక్కయ్య ఆ ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన భోజనం పెట్టినప్పుడు, ఆయనతో నిలబడినప్పుడు జక్కయ్య చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? తన పాపాలు, దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు మనల్ని మనము సరిచేసుకుంటాం. దేవుని మందిరములకి మనం వచ్చినప్పుడు మన పాపాలు మనం ఒప్పుకుంటాం, మన అపవిత్రతను కడుక్కుంటాం, కల్ముషము దూరం చేసుకుంటాం, పరిశుద్ధతలోకి మనము వస్తాము అన్న విషయాలు కూడా పోయిన వారం మీతో నేను పంచుకున్నాను. ఇప్పుడు రెండో మాట త్వరగా, మనకు టైము సరిపోదు కనుక చాలా జాగ్రత్తగా నిదానంగానే చెప్తాను, త్వరగా అంటాను, వినండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక చేపలు అమ్మాము. చేపలు కాదు, చేపలు. చేపలు తెలుసుగా, మన కారుకి వేసిపోతా ఉంటుంది ఒక ఆవిడ. చూసారా? వచ్చి చేపలు అమ్ముకొని, ఆమె గురించి కాదు నేను చేస్తాను. ఒక ఆవిడ చేపలు అమ్ముకుంటూ ఒకరోజు ఎందుకో సాయంకాలం పొద్దుపోయింది. 6:30, 7 అయిపోయింది. చీకటి పడిపోయింది. తన ఊరికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. లేట్ అయిపోయింది. బహుశా వ్యాపారం సాగిపోతుందేమో, దాంట్లో పడి ఆమె టైం తీసుకోలేదేమో. ఈ పొద్దుపోయింది. ఊరు అవతలకు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇల్లుంది. ఈ టైంలో నేను వెళ్ళటం మంచిది కాదని తలుపు తట్టింది. అమ్మ, నేను ఈ రాత్రికి ఇక్కడ ఉండొచ్చా అని అడిగింది. లోపల నుంచి ఆమంటుంది, ఉండొచ్చు రండి అని. ఆమె ఎవరు? పూల వ్యాపారి. ఏ పూల వ్యాపారి? మల్లెపూల
వ్యాపారం, మల్లెపూలు వ్యాపారం చేస్తుంది అనమాట. ఆ ఇంట్లో ఈమెకు ఆశ్రయం దొరికింది. సరేలే, ఏదేమైనప్పటికీ మంచి సువాసన. మల్లెపూలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందండి అండి? మల్లెపూలు పెట్టుకొని వస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? మనం మల్లెపూల తోట దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందండి? ఆ ముక్కులకు ఆ వాసన తగిలినప్పుడు అబ్బా ఎంత కమ్మగా ఉంటుంది చెప్పండి. ఆ? అలాగనే ఆ రోజు ఈ చేపలు అమ్మే ఈ వ్యాపారస్తురాలు ఆ మల్లెపూలు కుప్పేసింది. ఆ కుప్ప పక్కనే ఏమైనా పడుకోబెట్టింది. కానీ ఈమెకు రాత్రి నిద్ర పట్ల. ఎవరికి? ఈమెకు రాత్రి నిద్ర పట్ల. ఆ అరగంటకు ఒకసారి లేస్తుంది బయటకు వెళ్తుంది. ఎందుకంటే మల్లెపూల వాసన ఒక బల్ల, ఏ వాసన వల్ల? మల్లెపూల వాసన ఒక బల్ల. చిన్నగా వెళ్ళింది. ఆ బయట చేపల గంపుంది, చేపల బుట్ట ఉంది కదా, ఆ బుట్ట తెచ్చుకుంది, అలాగిని పెట్టుకుంది. ఇప్పుడు కమ్మటి చేపలు అవసరం వస్తాయంటే కమ్మగా నిద్రపోయింది. అర్థమైందో లేదో మీకు ఈ మాటలు? చూడండి, చాలా మందికి మంచి వాసన పడదు, చాలా మందికి సువాసన పడదు. ఎందుకంటే ఒక అలవాటు ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఆ వాసన తగలకపోతే వాళ్ళు ఉండలేరు. చూడండి, అది తగలకపోతే ఉండలేరు. అవును కదా? వినండి, దయచేసి వినండి. రెండో మాట, హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. ఎక్కడ నిలబెడతాడు ప్రభు? రెండో మాట, చక్కగా నిలబెడతాడు. ఎలా నిలబెడతాడు? ఎలా నిలబెడతాడు చెప్పాలి. ఎలా నిలబెడతాడు చెప్పండి మా. 2వ అధ్యాయం చదువయ్యా. హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము. నేను నీతో మాట్లాడాలి అంటే నువ్వు ఎలా నిలబడాలి? చక్కగా నిలబడాలి. దేవుడు నిన్ను దర్శించాలి అంటే నువ్వు ఎలా నిలబడాలి? వంగిపోవటానికి వీల్లేదు, లొంగిపోవటానికి వీల్లేదు. ఏమండి? నడుము వంగిపోవటానికి వీల్లేదు. నువ్వు చక్కగా నిలబడినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. చదువయ్యా. ఆ, ఆ. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో వింటిని. అయిపోయిందా? ఆ? ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైందా? నరపుత్రుడా. హెజ్కేలు గ్రంథం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి వచనంలో నరపుత్రుడు అనే స్వరము మనకు వినపడుతుంది. ఏమండి? ఎండిపోయిన ఎముకలు జీవంతో లేచింది ఈ ఈ హెజ్కేలు గ్రంథంలోనే. ఏమండి? ఒక లోయలో ఎండిపోయిన ఎముకలు ఉంటాయి చూడండి. ఈ నరపుత్రుడైన హెజ్కేలు వెళ్ళి, నరపుత్రుడా ప్రవచించి మాట్లాడు, ఎండిన ఎముకలతో మాట్లాడు అంటే ఈయన ప్రవచిస్తే ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చింది. తల ఒక చోట పడిపోయింది, చెయ్యి ఒక చోట పడిపోయింది, కాలు ఒక చోట పడిపోయింది. ఎముకలన్నీ అన్ని వచ్చి కలుసుకోవటం మనం చూస్తాం ఈ అధ్యాయంలోనే, ఈ హెజ్కేలు గ్రంథంలోనే. మురి వచ్చుకుంటుంది, చెయ్యి వస్తుంది, ఎముకలన్నీ కలుసుకుంటాయి, వాటి మీదకి నరాలు వస్తాయి, వాటి మీదకి మాంసం వస్తుంది. ఆ తర్వాత వాటిలోకి జీవం కూడా వస్తుంది. మహాసైన్యం. ఈ హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభం మొదలుకొని 2వ అధ్యాయానికి వచ్చే వరకు, నరపుత్రుడా లేచి చక్కగా నిలబడో, నీతో నేను మాట్లాడాలి అంటే వంకర టింకరగా ఉండటానికి వీల్లేదో, వంకర మాటలు మాట్లాడటానికి వీల్లేదో, వంకర బుద్ధులు నీలో ఉండడానికి వీల్లేదో, వంకర మార్గాలను వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు చక్కగా నిలబడు, నేను నిన్ను బలపరచుకుంటున్నాను. హెజ్కేలు అంటాడు ఈ అధ్యాయంలో, నా వల్ల కాదు, నేను నిలబడలేను అంటే ఆయన ఆత్మ తన లేనికి వచ్చి. ఎవరొచ్చి? దేవుని ఆత్మ తన లేనికి వచ్చి నిలబెట్టింది. ఒక వ్యక్తి నిలబడాలి అన్నా, ఒక వ్యక్తి సరైన మార్గంలో నడవాలి అన్నా, ఒక వ్యక్తి నీతిగా జీవించాలి అన్నా, ఒక వ్యక్తి యథార్థంగా బ్రతకాలి అన్నా, నీ సొంత ప్రయత్నము, నీ సామర్థ్యము, నీ శక్తి సరిపోదు. ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. అలా నిలబడగలిగితే ఇంకేముందండి? యేసయ్యతో పనేముంది? ఒక తాగుబోతు వాడు తన త్రాగుడు తన సొంతంగా మానుకోగలిగితే దేవునితో పనేముంది? ఒక జోదగాడు తన సొంతంగా ప్రయత్నం చేసి ఈ రోజు నుంచి జోదాన్ని మానుకుంటున్నానని చెప్పగలిగితే ప్రభుతో పనే ఉంది. మీకు చెప్తాను వినండి. లోకాసు వార్తకి వెళ్ళండి. ఒక ఆవిడ మీకు కనిపిస్తుంది అక్కడ. 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం. 13వ అధ్యాయం 13వ వచనం. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరచెను. ఎవరి బిడ?
నడుము వంగిపోయిన ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక అమ్మాయి. ముసలామె కాదండు. ముసలామని అనడానికి వీలు లేదు. ఎన్నేళ్లగా నడుము వంగిపోయింది? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు తను చక్కగా నిలబడి 18 ఏళ్ల జీవితము వంగిపోయింది. మరలా గుర్తుపెట్టుకోండి, ఏమో ప్రభు సన్నిధికి ఆగిపోయేది కాదు, ప్రభు మందిరానికి ఆగిపోయేది కాదు. 18 ఏళ్లగా ప్రార్థనకు వస్తూనే ఉంది. 18 ఏళ్లగా దేవుని సన్నిధిలో గడుపుతుంది. 18 ఏళ్లగా దేవుణ్ణి దర్శిస్తుంది. 18 ఏళ్లగా సంఘంలోనే ఉంది. కానీ 18 ఏళ్ల నుంచి ఆమె నడుము వంగిపోయే ఉంది. వినండి, ప్రార్థనకు వస్తూనే ఉంటావు, మందిరంలో ఆరాధన చేస్తూనే ఉంటావు. ప్రార్థన అంటే ఆగిపోవు. కానీ ప్రార్థనకు వస్తూనే ఎక్కడొక చోట నువ్వు వంగిపోయావు. వంగ పెట్టింది, నిలబెట్టకుండా చేసింది, నిలుచోకుండా చేసింది ఒకటి ఉంది. పైన రాయబడిన మాట, అపవిత్ర ఆత్మ ఆమెను పట్టెను అన్నారు. చదవయ్యా. ఎన్నో వచ్చి 18 ఏళ్ల నుండి బలహీనపరిచే దయ్యము పట్టిన ఒక స్త్రీ మందిరంలోనే ఉంది, దేవుని సన్నిధిలోనే ఉంది, ప్రార్థనకు వస్తుంది, దేవునితోనే గడుపుతుంది, పాటలు పాడుతుంది, సండే స్కూల్ నడిపిస్తుంది, ఆరాధన చేస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ దేనికో ఒక దానికి లొంగిపోయిందంటే ఆమెను బలహీనపరిచే దెయ్యం ఒకటి పట్టింది. ఏదో ఒక బలహీనత ఈరోజు మనిషిని కృంగదీస్తుంది. అది ఏదైనా సరే ఒక బలహీనత. ఆ బలహీనత ఏంటి? బలహీనపరిచే దెయ్యం. ఆ దెయ్యం పట్టింది కాబట్టి నువ్వు వంగిపోయావు. ఆ దెయ్యం పట్టింది కాబట్టి నువ్వు లొంగిపోయావు. చాలా మంది అమ్మాయిలు ఊరకనే లొంగిపోతున్నారు. ఎందుకని? ఆ దెయ్యం వాళ్ళని ఆవగించి. చాలా మంది అబ్బాయిలు ఊరకనే పడిపోతారు. ఎందుకని? ఆ బలహీన పరిచే దెయ్యం ఆ వీక్ పాయింట్ అక్కడ పట్టేసింది ఆ దెయ్యం. 18 ఏళ్ల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ బిడ వంగిపోయింది. దేవుని మందిరంలోనే ఉంటుంది, కానీ ఈమె జీవితం 18 ఏళ్ళగా జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. సరిగా పనిచేసుకోలేదు, సరిగా నిలబడలేదు, చక్కగా మాట్లాడలేదు. కారణం ఏంటంటే పూర్తిగా నడుము. ఎప్పుడైతే యేసు ప్రభు చేతులు పెట్టాడో, ఎప్పుడైతే యేసు ప్రభు అలా చేతులు ఉంచాడో, ఆమె చక్కగా నిలబడినో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 2వ అధ్యాయం మరలా మొదటి వచ్చిన గ్రంథము చదవయ్యా. 2వ అధ్యాయం మొదటి వచ్చిన, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము. ఆమేన్. ఏమన్నాడు? నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతా. నిలబడ్డాడా? నిలబడే శక్తి వచ్చిందా? లేదు. అక్కడే అంటాడు, ఆయన ఆత్మ నాలోనికి వచ్చి. చదువు. ఆత్మ నాలోనికి వచ్చి 3వ అధ్యాయం 24 వచ్చినంలో హెజ్కీలే 3:24. ఆత్మ నాలోనికి ప్రవేశించి చక్కగా నన్ను ఏం చేసింది? ఆమేన్. నువ్వు నిలబడాలి అన్నా నీ వల్ల కాదు. నువ్వు చక్కని మార్గంలో నడవాలి అంటే నీ శక్తి సామర్థ్యము సరిపోదు. నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి అంటే నువ్వు అనుకుంటావేమో నేను నిలబడతాను, నేను ఉంటాను, నేను నీతిగా బతుకుతాను. నీ వల్ల కాదు. దేవుని ఆత్మ నీలోనికి రావాలి. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఎందుకు ఆదరణకర్త? సర్వసత్యములకు నడిపిస్తుంది. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తుంది? సత్యములోకి నడిపిస్తుంది. అసత్యములో నుంచి సత్యములోకి నడిపిస్తుంది. అవినీతిలో నుంచి నీతిలోకి నడిపిస్తుంది. చీకటిలో నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ రోజున మన మధ్యలో ఉంది ఎవరు అనుకుంటున్నాం? ఏమండి, మన మధ్యలో ఉండి నడిపిస్తున్న వాడు ఎవరు? పరిశుద్ధాత్మ. మిమ్మల్ని నేను అనాథలుగా వదిలిపెట్టను. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. మీకేం కావాలో బోధిస్తాను. బోధిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. పవిత్రంగా జీవించేలా చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. నిజాయితీగా బ్రతకడానికి అవకాశం ఇస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. లేకపోతే ఎక్కడైనా సరే అవినీతి పరులకు
అన్యాయపరులకు అక్రమాలకు దారి తీసే అవకాశము ఉంది. ఆ రోజు ఏజ్కేలు నరపుత్రుడా లే నిలబడు, చక్కగా నిలబడు. ఈ రోజు నువ్వు చక్కగా నిలబడితే దేవుడు సూటిగా నీతో మాట్లాడు. నువ్వు కోరుకోవాల్సిందే ఒకటి, ఈ ఆత్మ నాలోనికి పంపించి చక్కగా నిలబెట్టు అని నువ్వు మాట్లాడితే చాలు. ఆయన చక్కదనం గురించి మనం మాట్లాడాలంటే ఆ రోజు చక్కగా అనే అంశం మాట్లాడితే రిబకా ఎలాంటిది? చక్కనిది. రిబకా ఎలాంటిదండి? చక్కనిది. వంకర టింకర పనులు లేవు సార్. ఎందుకని? రిబకా చక్కనిది, రూపవతి, ఆమె ఏ పురుషుడితో కూడలేదు. సారా ఈరోజు అమ్మాయిలు ఇలా ఆలోచించండి. రిబకా చక్కనిదే. ఇదిగో చక్కదనమైన అమ్మాయిలు నేను అడుగుతున్నాను. చక్కదనం అయితే ఉంది, అందంగానైతే ఉన్నావు, సౌందర్యవంతురాలిగా నువ్వు, రూపవతివే. గుణం ఎలా ఉంది మీది? బుద్ధి ఎలా ఉంది? నీ మనస్సు ఎలా ఉంది? పైకి బాగానే కనిపిస్తున్నావు, పైకి అందంగానే కనిపిస్తున్నావు. ఆ రోజు ఏషియా అందగాడు కదా, గుణం ఎలా ఉంది? అందముతో పాటు గుణం కూడా అద్భుతం. రిబకా చక్కనిది కాదా? అందగత్తె కాదా? ఈరోజు ఫేస్బుక్లు పెడితే ఎన్ని లైకులు వస్తాయో ఏమండి. చక్కగా ఉన్న అమ్మాయిలను అబ్బాయిలను అడుగుతున్నాను, జాగ్రత్త. చక్కదనముతో పాటు, అందముతో పాటు, సౌందర్యముతో పాటు అంతరంగము కూడా జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. రేపొక చక్కనిది, ఏ పురుషుడు ఆమెతో చూడలేదు. నీ భర్త తప్ప ఎవడు నిన్ను తాగటానికి వీలు లేదు. నీ భార్యను తప్ప ఎవరిని పడితే వాళ్ళని తాగటానికి వీలు లేదు. ఎందుకంటే బైబుల్ సెలవిస్తుంది, ఆ రోజు మరియా, తల్లైన మరియా, యేసు తల్లైన మరియా యేసేపుతో ప్రదానము చేయబడినప్పటికీ కూడా యేసేపు ఆమెను ముట్టుకొని లేదు, తెలుసా? యేసేపును ముట్టుకొని లేదండి మరియా. వారు ఏకం కాక మునిపే ఆ రోజు రాహేలు యాకోబు ప్రేమించుకున్నారు కానీ ఏనాడైనా బైబుల్ చూడండి, రాహేలును యాకోబు ముట్టుకున్నట్లేదు. రాహేలుతో ఒకవేళ చనువుగా ఉన్నప్పటికీ కూడా యాకోబు, రాహేలు ఏ రోజు కూడా ఆయనతో ఎప్పుడు కూడా పోయినట్టు. ఆ రోజుల్లో ఉన్న ఇల్లు రూములు ఎలా ఉన్నాయా? లాబాన్ ఇంట్లో బెడ్రూము 4 బెడ్రూమ్లు ఉన్నాయా? లేవు. అన్ని డేరాలే, గుడారాలే. గుడారాల్లో రూములు ఏంటో తెలుసా మీకు? కర్టన్స్ కట్టాము 5 రూములు. ఒక కర్టన్స్ కట్టేసి, ఒక చీర కర్టన్ ఏదైనా కట్టి, లింగి కట్టి ఆడేసి, అది ఒక రూమ్. తెరలే అడ్డము. కానీ యాకోబు ఎక్కడ పిచ్చి వేషాలు వేసినట్టు లేదో. తనువిచ్చింది రాహేలు, కానీ యాకోబు ఎప్పుడు అలాంటి పరిస్థితికి దిగజారలేదు. యాకోబును ప్రేమించింది రాహేలు, ఎప్పుడు అపవిత్రమైన పనులు చేయటానికి రాహేలు ఇష్టపడలేదు. చక్కదనంగా ఉన్నారు ఈరోజు. ఎందుకు? పనికి రాని చక్కదనం. ఎవరైనా పాట రాసింది? ఏం పాట? ఆశపడకే ఈ లోకం కొరకు. దాంట్లో ఒక ఉంటుంది, గుణం కలిగిన ఎస్తేరు వాళ్ళు, నృత్యములు, పందుల గురించి ఏదో రాశారు కదా. పంది ముక్కున బంగారు కంగిని పెట్టిన ఫలితం ఏంటి? ఫలితం ఏమిటి? అది ఎక్కడికి వెళ్ళిద్ది? అదే కదా. ఇంత అందంగా ఉండి నీకు ఎన్ని అంగాలను చేసినా ఏ లాభం? గుణం బాగలేదే. దయచేసి అవనస్తులకి మాటలు, ఆడపిల్లలకు మగపిల్లలకు మళ్ళా చెప్తున్నాను, నీ శరీరాన్ని పవిత్రంగా ఉంది. నీ భర్త తప్ప నీ శరీరాన్ని ఎవరు తాకటానికి వీల్లేదు. అలాగనే పురుషుడు, అబ్బాయిలు, నీ భార్యను తప్ప ఎవరిని పడితే వారిని తాగటానికి వీలు. చక్కదనంగా ఉన్న పిల్లలకు ఈ మాటలు వర్తిస్తాయి అనుకుంటున్నారు. తప్పకుండా వర్తిస్తాయి. ఎందుకు? పడిపోయేది వాళ్ళే కాదు. ఎవరండి? అండి, చక్కగా ఉన్న అమ్మాయి అమ్మంటే కదా పడేది, అందంగా ఉన్న వాడమంటే కదా పడేది. ఏషియా బొమ్మడు ఎందుకు పడింది ఆవిడ? అందంగా ఉన్నాడు కాదు. మూడో మాట, ఎలా నిలబడతాడు ప్రభు అంటే, రెండో మాట చక్కగా నిలబెడతాడు. మూడో మాట,
ప్రభు పాదాల దగ్గర నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడు? లోకసువార్త 7:38 వచ్చింది. లోకసువార్త 7:38. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు. ఆమేన్. అంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడ నిలబడింది? ఎక్కడ ఉండవలసిన స్థానం ఆమెది? వేశ్యయమ. ఒక వ్యభిచారం చేసే స్త్రీ వీడ. ఈమెకు పేరు లేదో, పాపాత్మురాలు అని రాయబడింది. ఒకరోజు సిమోన్ ఇంట్లో యేసు ఉన్నాడని ఎరిగి పరుగున వచ్చి ఆమె నిలబడింది ఎక్కడో తెలుసా? యేసు పాదాల దగ్గర నిలబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు పాదాల దగ్గర నిలబడాలి. యేసయ్య పాదాల దగ్గరికి రండి. ఆయన పాదాలు సుందరమైనటువంటి పాదాలు. ఆయన పాదాలు పవిత్రమైన పాదాలు. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలము దీవించబడు. ఈ రోజుకి యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నారు? ఆయన పాదం మోపిన స్థలం. ఈ రోజుకు బెత్లెహేముకి ఎందుకు వెళ్తున్నారు? ఆయన పుట్టిన ప్రదేశం. గలిలయ నజరేతుకు వెళ్ళి చూసి వస్తున్నారు ఎందుకు? ఆయన తిరిగిన ప్రదేశాలు అవి. ఒక పాపాత్మురాలు వచ్చి వెనక తట్టు నిలబడి ఆయన పాదాల దగ్గర నిలబడి ఏడుస్తా ఉంది. తను చేసిన పాపము తనకు అర్థం. తను చేసినటువంటి అలవాట్లు తనకు గుర్తు. ఎందుకు చేశాను ఈ తప్పు? ఎందుకు ఇలా ప్రవర్తించాను? ఎందుకు ఇలా మాట్లాడాను? ఎందుకు ఇలా నడిచాను? ఎందుకు అక్కడికి వెళ్ళాను? ఇలాంటి పని నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అని పవిత్రమైన పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ కన్నీళ్లు ఆయన పాదాల మీద చేయాలి. తన తల వెంట్రుకలతో ఆ పాదాలు చక్కగా తుడిచి తెచ్చిన అత్తర బుడ్డి తీసింది, మూత తీసింది, ఆయన తైలాభిషేకం చేసింది. అభిషేకం. ఆ రోజు మార్తా మరియా ఇంటికి యేసు వెళ్ళినప్పుడు బేతనీయ గ్రామంలో మార్తా మరియా అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళకు ఒక సహోదరుడు ఉన్నారు, ఆయన పేరు లాజరు. ఈ బేతనీయ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయన యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మరియా ఎన్ని పనులున్నా గుర్తుపెట్టుకోండి, అన్ని పక్కన పడేసినప్పుడు. యేసు వచ్చాడు అని విన్నప్పుడు ఆమె పని చేస్తూ ఆయన మాటలు విన్నట్టు లేదో చదవండి ఆ మాటలు కూడా. లోకసువార్త 10:39 వచ్చింది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుండి. ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గరికి రండి, ఆయన పాదాలను ఆశ్రయించండి. ఆ రోజు మరియా యేసు పాదాల దగ్గర కూర్చుంది. పాదాల దగ్గర కూర్చున్నప్పుడు వార్త విస్తారమైన పనులు పెట్టుకొని, ప్రభువా చింత లేదా? నేను ఎంత కష్టపడుతున్నాను, ఆ అమ్మాయి నీ దగ్గర కూర్చోబెట్టుకుంటే పని ఎవరు చేస్తారు? కొంచెం మాకు సహాయం చేయొచ్చు కదా, అమ్మాయిని పంపిస్తున్నా. నువ్వు సంపాదించుకున్నది ఏమిటో తెలుసా? పనికిరానిదమ్మా. రోజు నువ్వు కష్టపడుతుంది శాశ్వతమైనది. మరియా ఉత్తమమైన దాన్ని సంపాదించు, శాశ్వతమైన దాన్ని సంపాదించు, మంచి దాన్ని సంపాదించు. ఎందుకు? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం వల్ల శాశ్వతమైన రాజ్యానికి సంపాదించు. ఒకగానొక కూతురు చచ్చిపోయి యాయీరు అనే వ్యక్తి శతాధిపతి పరుగున యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన మొట్టమొదటిగా చేసింది ఏంటి తెలుసా? యేసయ్య పాదాలు పట్టు. యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. అయ్యా నా కూతురు సావు బ్రతుకుల్లో ఉందయ్యా, ఏదో ఒకటి చేయి ప్రభువా. లోపు రక్తస్రావం కలిగిన స్త్రీ అడ్డొచ్చింది. ఈ సంభాషణ జరిగిపోవరికే రోగంతో ఉన్న కూతురు కాస్త ఈ లోపు ఒకడు వచ్చాడు, బోధకుడిని ఇబ్బంది పెట్టద్దు, అమ్మాయి చచ్చిపోయింది. యాయూరుతో ప్రభు చెప్పిన మాట నమ్మకం ఇస్తాను, ఉంచుతాను ప్రభు. పదవి ఇంటికి వెళ్ళాడు, ఆ కూతుర్ని బతికించాడు. ఆ తండ్రి చేతిలో పాదాలు పట్టుకోవటం వల్ల వచ్చి ఆయన పాదాల దగ్గర
ఆయన పాదాల దగ్గరికి చేరండి. ప్రియమైన దేవునికి 4వ మాట, ప్రభు ఎక్కడ నిలబడతాడంటే స్థిరత్వం కలిగిన బండ మీద నేను నిలబెడతాడు. ఎక్కడ? బండ. బండ. చదవండి ఆ మాటలు కూడా. 33వ అధ్యాయము నిర్గమాకాండం 21వ వచ్చింది. 21వ వచ్చింది. ఇది అయిపోయిందా? బండ సందులో 33వ అధ్యాయం 21వ వచ్చిన మళ్ళా చదువు. యెహోవా ఇదిగో ఉన్నది, అది బాగా చదవాలి నాకు. అది కదా మనకు కావాల్సిన అంశం దొరకలేదని నేను చూస్తా ఉంటాను. చదువుకుంటే కదా. ఎక్కడ నిలబడు? బండ మీద నిలబడు. నువ్వు అక్కడ నిలబడు. ఆ దర్శనం నీకు దొరుకుతుంది. నన్ను నువ్వు చూడగలుగుతావు. నీ ముందు భాగాన్ని చూడలేవు, వెనక పార్శ్వను మాత్రమే నువ్వు చూస్తావు. 40వ కీర్తన 2వ వచనం, చాలా అద్భుతమైన మాట అది. ఇక్కడ జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడు? పైకెత్తాడు. ఆ పాదములు బండ మీద నిలిపి ఆమేన్. ఎక్కడ నిలబెట్టాడు అండి? ఎక్కడ నిలబెట్టాడు? బండ మీద. బండ మీద నిలబడిన వ్యక్తి స్థిరంగా ఉంటాడు. ఆ రోజు ఇసుకలో ఒకటి ఇల్లు కట్టాడు. ఒకటి ఎక్కడ కట్టాడు? బండ మీద కట్టాడు. ఇసుకలో కట్టిన ఇల్లు ఏమైపోయింది? ఒక చిన్న తుఫాను రాగానే కుప్పలా వెళ్ళిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు కూలి పడలేదు అని రాయబడింది. తుఫాను వచ్చింది దానికి, గాలి వచ్చింది దానికి, దానికి శ్రమలు వచ్చాయి, కానీ ఆ ఇల్లు కూలిపోలేదు. కారణం బండ మీద ఇల్లు. అందుకే బైబిల్లో నన్ను ఒక ఆవిడ ఒక ప్రశ్న వేసింది ఒక రోజున. అప్పటికి నాకు బైబిల్ గురించి పూర్తిగా తెలియదు, చిన్న చిన్నగా వాక్యం తెలుసుకుంటున్నాను. అలాంటి సందర్భంలో నాకు ఒక చిన్న ప్రశ్న వేసింది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఇదే బండ గురించి మాట్లాడుతూ ఆ కీర్తనల భాగం అనుకుంటా, నేను రాసి పెట్టాను ఆ మాట. 137వ కీర్తన 9వ వచ్చింది. 9వ వచ్చింది. 137 9వ వచ్చిన, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఈ ప్రశ్న వేసిందంటే బుర్ర వేడెక్కిపోయిందంటే అర్థమైందా? మాస్టర్ గారు ఇదేంటి? పసిపిల్లలను పట్టుకొని దేనికేసి కొట్టమన్నాడు? వాస్తవానికి మీరు సాకల వాళ్ళని చూసుంటారు, అలాగని మీరు బట్టలు ఉతకడం మీకు బాగా తెలుసు, మీరు నేర్పరేది మాకు తెలుసు. ఎందుకంటే బట్టలు బాగా ఉతుకుతారు కాబట్టి. వాస్తవానికి ఇంతకు ముందు రోజుల్లో వాషింగ్ మిషన్ లేని రోజుల్లో బండకేసి బట్టలు ఏం చేస్తాం? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పసిపిల్లలను బండకేసి కొట్టేవాడు ధనుడు. ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఎవరైనా నాకు తెలుస్తుంది ఆ రోజుల్లో, నాకు ఏంటి ఏంటి ఈ మాట నేను సిద్ధపడుతుంటే ఆ రోజు అడిగిన ప్రశ్న నాకు, పసిపిల్లలను బండకేసి కొట్టడం ఏంటి పాస్టర్ గారు చెప్పండి అంటే నాకేమర్థం కాదా. అయితే ఆ బండే ప్రభు అయిన క్రీస్తు. ఆ బండే ప్రభు అయిన క్రీస్తు. అది రాయబడిన మాట చదవండి. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 కొరింథీ 4వ వచనం. టైం అయిపోయింది, కొంచెం తొందరగా. చేసిరి ఏలైనగా తాగిరి, ఆ బండే క్రీస్తు. ఏ బండ? క్రీస్తు. ఏ బండ మీద నువ్వు నిలబడ్డావో ఆ బండే క్రీస్తు. ఏ బండ దగ్గర మోసే నిలబడమన్నాడో ఆ బండే క్రీస్తు. ఏ బండకేసి నీ పసిపిల్లలను కొట్టండి వారు ధన్యులు అన్నాడో ఆ బండే క్రీస్తు. ఏ బండ మీద అయితే ఇల్లు కట్టాడో ఆ బండే క్రీస్తు. ఆ బండలో నీళ్లు తాగిన వాళ్ళే ఇల్లు. జీవ జల ఊటను తాగి తెప్పరిల్లిపోయారు ఇస్రాయేలు ప్రజలు.
అదే బండ మీద తీసుకంటాడు, పేతురో ఈ బండ మీద నా సంఘమును ఎక్కడ కడతాను? ఈ బండ మీద, క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడ్డప్పుడు ఎక్కడ పడిపోయే అవకాశాలు లేవు. ఆఖరి మాట, 5వ మాట, ఎక్కడ నిలబడతాడు అంటే ప్రభు ఎదుట మనం నిలబడే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ నిలబడబోతున్నాం మనము? ఎక్కడ నిలబడబోతున్నాము? యేసు ధవల వర్ణ సింహాసనం మీద కూర్చుంటాడు, అక్కడ నువ్వు నేను నిలబడబోతున్నావు. లోకాసు వార్త 21 అధ్యాయం 36 వచ్చు. 21:36. కాబట్టి తప్పించుకొని నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఏం చేయాలి? ఆ కుమారుడు ఎదుట నిలబడాలి అంటే, ఆ సింహాసనం ఎదుట నిలబడాలంటే, ఆ దేవుని ఎదుట నిలబడాలంటే, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజైన యేసయ్య ఎదుట నిలబడాలంటే శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ప్రార్థన ఉండాలి, లేకపోతే నిలబడలేవు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 13 వచ్చు. 20 అధ్యాయం 13 వచ్చు. అప్పగించెను మరణమును, మృతులను అప్పగించెను, ప్రతివాడు పొందెను మరణమును. ఈ అగ్నిగుండం, రెండో మరణం. 20 అధ్యాయం 13 వచ్చిన 13ఏనా? ఆయన సింహాసనం ఎదుట నిలబడి అనే మాట ఎక్కడ? ప్రకటన గ్రంథం 12వ వచ్చిన, క్షమించాలి, 12వ వచ్చిన. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడతారు. సముద్రంలో చచ్చిన వారిని అప్పగించింది, పాతాళములో ఇప్పటి వరకు ఉన్న వారిని, ధనవంతుడితో సహా ఉన్న వారిని అప్పగిస్తుంది, అగ్నికి ఆవుతైన వారిని అప్పగిస్తుంది. ఏమండి, ఎక్కడెక్కడ మనిషి చచ్చిపోయాడో ఆ మరణం తెచ్చి యేసు ప్రభు దగ్గర అప్పగిస్తుంది. వాళ్ళందరూ ప్రభు ఎదుట నిలబడాలి, అక్కడ మనం కూడా ఉండాలి. అప్పుడు తీర్పు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఆఖరిగా, ఇప్పటి వరకు నిలబెట్టే చూసావు కానీ నీ కోసమే ప్రభు లేచి నిలబడతాడనే సంగతి మీరు ఎప్పుడన్నా విన్నారా? మన ఇంటికి ఒక అధికారి ఇస్తే మనం కుర్చీలో కూర్చొని ఏం చేస్తా చెప్పండి? ట్రక్కున లేచి మన దారిలో వస్తున్నారు, మనం కుర్చీలో కూర్చొని ఉన్నాం, ఎవరో ఒక ప్రెసిడెంట్ వస్తున్నారు, మనం ఏం చేస్తాం? లేచి ఎందుకు? అతని అధికారానికి మనము ఏమయ్యాల? గౌరవం ఇవ్వాలి. మన ఇంటికి పెద్దలు వచ్చినా, అధికారులు వచ్చినా, అయిన వాళ్ళు వచ్చినా, అతిథులు వచ్చినా కాలు మీద కాలేసుకొని కూర్చోం. అయితే ప్రభు ఎదుట మనం నిలబెడతాడు, బండ మీద నిలబెడతాడు, చక్కగా నిలబెడతాడు, ప్రభు సన్నిధిలో నిలబెడతాడన్న విన్నా. నీవు ప్రభువే నీ కోసం నిలబడతాడన్న సంగతి ఎప్పుడు విన్నావా? అంత గొప్ప దేవుడు నీ కోసం లేచి నిలబడతాడన్న సంగతి ఎప్పుడైనా విన్నావా? ప్రశ్న ముగిస్తున్నాను. విన్నారా? ఎక్కడ నిలబడ్డాడో చెప్పండి. ఒక మనిషి కోసము ప్రభువు లేచి నిలబడ్డాడు. ఎక్కడ? గట్టిగా లేచి నిలబడ్డాడు. అదే ఎక్కడ? తండ్రి కుడిపార్శ్వమున ఉన్న యేసు ప్రభు లేచి నిలబడ్డాడు. ఎప్పుడు? ఎవరి కోసం? ఎవరి కోసం లేచి నిలబడ్డాడు? త్వరగా గట్టిగమ్మా. మనందరి కోసం. ఇంకా ఒక వ్యక్తి కోసం యేసు లేచి నిలబడ్డాడు. దేవాతి దేవుడు ఎవరి కోసం? స్టెఫన్ ఎవరికి తెలుసు అమ్మా? స్టెఫన్ కాళ్ళతో కొడతా ఉన్నప్పుడు, వాళ్ళు పిచ్చి కోపంతో స్టెఫను చంపాలి అనుకున్నప్పుడు, స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 55వ వచనం. అయితే అతడు వాడై ఏరి చూసి ఎక్కడ నిలబడ్డాడు? బైబుల్ అంతా మీరు చదువుకోండి.
తండ్రి కుడిపార్శ్వమున యేసు కూర్చున్నాడు 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 అనే ఒకటి. మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన కుమారుడు ఆ తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడని బైబిల్ మొత్తం సెలవిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఒక భక్తుడి కోసము, ఒక పరిశుద్ధుడైన స్తెఫను కోసము ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి కోసం యేసే లేచి నిలబడ్డాడు. అద్భుతం కాదా ఇది? ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు యేసు ఎదుట నిలబడటం కాదు, యేసు నీ కోసం నిలబడతాడా? స్టెఫను సందేశాడు. అయితే స్టెఫను చూసుకున్నాడు ఒక దర్శనం. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం తెరవబడి తండ్రి కుడి పార్శ్వమున ఉన్న యేసు లేచి నిలవబడి, రా, ఎందుకు అక్కడ రా, అసహించుకునే లోకంలో నువ్వెందుకో, ద్వేషింపబడుతున్న లోకంలో నువ్వెందుకో, నువ్వు శ్రమలు పొందుతున్న ఈ లోకంలో నువ్వు వద్దు, రా కోసం ఒక ఆహ్వానం. యేసు లేచి నిలబడే రోజుంది. ఆయన నిలబడతారని నిన్ను చూడగానే నిలబడే స్థితిని నువ్వు సంపాదించుకున్నావా? ఆయన నిలబడి 2 చేతులు చాచి కుమారి రామ్మా, నువ్వు ప్రయాస మానిరా అని ఆహ్వానించే స్థితిలో ఉన్నావా? నువ్వు ఆలోచించు, అల్ల ఉంచుకో. నీకు 5 విషయాలు పంచుకున్నాను. మొదటిగా ప్రభు సన్నిధిలో మనల్ని నిలబెడతాడు. రెండోది ప్రభు చక్కగా నిలబెడతాడు. మూడోది ప్రభు పాదాల దగ్గర నిలబెడతాడు. నాలుగోది ప్రభు బండ మీద నిలబెడతాడు. ఐదోది ప్రభు ఎదుట మనల్ని నిలబెట్టే రోజు రాబోతాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాటని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా బిడ్డలకు, మా ప్రాంతానికి ఈ మాటలు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి